వైష్ణోదేవి ఆలయం దగ్గరికి వెళ్తున్నటువంటి భక్తుల సంఖ్య వందలు వేలు లక్షలకి చేరింది. ఒక్క 2023 సంవత్సరంలో గత 10 ఏళ్లలో లేనట్టుగా 93,50,000 మంది దర్శించుకున్నారు వైష్ణోదేవి ఆలయాన్ని. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో తాజాగా కీలక ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. వైష్ణోదేవి ఆలయ పరిసర ప్రాంతాలలో పూర్తి శాకాహార ఆహారం మాత్రమే విక్రయించాలని అక్కడ ఉన్నటువంటి అన్ని రెస్టారెంట్లకి ఆదేశాలు జారీ చేసింది. అలాగే డామినోస్, బర్గర్ కింగ్, సాగర్ రత్న ఇట్లాంటి వాళ్ళు కూడా ఈవెన్ యూజ్ గార్లిక్ అండ్ ఆనియన్ ఇలాంటి వాళ్ళకు కూడా అవి గార్లిక్ ఆనియన్ లాంటివి కూడా వాడద్దన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో మద్యం, మాంసం, పొగాకుని బ్యాన్ చేశారు. ఓన్లీ వెజ్ మీల్స్ మాత్రమే అమ్మాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆల్ మేజర్ టెంపుల్స్ దగ్గర ఇట్లాంటిది ఉంటే బాగుంటుందన్న చర్చ కూడా నడుస్తుంది ఇప్పుడు.